హలో అండి అందరికీ. దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. కానీ ఈరోజు మీకు నేను డెంటల్ టాపిక్ కాకుండా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చిన్నపిల్లల ముందు చాలామంది పర్ఫ్యూమ్ యూస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కొట్టడమే కాకుండా వీళ్ళు కూడా స్ప్రే చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అస్సలు పర్ఫ్యూమ్ అనేది వాడకూడదు బేబీస్ దగ్గర, కొంచెం వయసు వచ్చిన పిల్లల దగ్గర. స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అసలు స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ఆ వాసన అంత డేంజర్ కూడా. వాటిలో చాలా కెమికల్స్ అనేవి కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు చిన్న బేబీస్లో ఎందుకు స్ప్రే చేయకూడదో, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో అన్నీ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చిన్నపిల్లలకు మనం స్ప్రే చేసేటప్పుడు 1-2 సార్లు కాదు, 100 సార్లు అనేది ఆలోచించుకోవాలి. ఆ వాసన చాలా అంటే చాలా హాని కలిగిస్తుంది బేబీస్కి. నార్మల్గా మనం పెద్దగా ఉంటాం, మనం పెద్దవాళ్ళం కాబట్టి మన స్కిన్ పుట్టిన పిల్లల స్కిన్కి చాలా తేడా ఉంటుందన్నమాట. మన స్కిన్ అంటే మన చర్మం ఎలా ఉంటుంది, కొంచెం మందంగా చాలా తిక్కుగా అనిపిస్తుంది కదా. మనకి ఏమన్నా తగిలినా అవి తట్టుకోగలం, ఏమన్నా వాసన పీల్చినా మనం తట్టుకోగలం. కానీ చిన్న బేబీస్లో ఎలా ఉంటుందంటే మన స్కిన్ కన్నా 30% థిన్గా ఉంటుందన్నమాట. అంటే చాలా తక్కువ థిన్గా ఉంటుంది, చాలా డెలికేట్గా ఉంటారు వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఇంకా కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఘాటు ఎక్కువగా ఉండే పర్ఫ్యూమే కదా వాడకూడదు, కొంచెం లైట్ మైల్డ్గా ఉండే స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ వాడచ్చేమో అనుకుంటారు. ఏది అయినా సరే, ఏ పర్ఫ్యూమ్ అయినా సరే, ఒక 10 రూపాయల చిన్న సీసా అత్తరైనా సెంట్ అయినా ఏదైనా సరే, 3,000 రూపాయల పర్ఫ్యూమ్ సీసా అయినా సరే, వాసన వస్తుంది అంటే దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ ఉన్నాయని అర్థం. వాళ్ళు ఏమి మిక్స్ చేయకపోతే మనకే వాసన రాదు కదా. ఇప్పుడు ఫుడ్ కూడా కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ, అన్నీ మిక్సింగే. వాసన వస్తుంది అంటే అందులో కెమికల్స్ ఉన్నాయని అర్థం. ఇది పిల్లలకు చాలా డేంజర్. ఇప్పుడు వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో మీకు నేను పిక్స్తో సహా చూపిస్తాను, చూసేయండి. పర్ఫ్యూము కానీ డియోడ్రెంట్ కానీ చర్మానికి తగలడం వల్ల పిల్లల్లో స్కిన్ అనేది ర్యాషెస్ అనేవి ఫామ్ అయిపోతాయి, వచ్చేస్తాయి. ఇంకొకటి ఏమొస్తుంది అంటే, స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోయి ఇచ్చినెస్ వస్తుంది, ఇలా పొడలుగా వచ్చేస్తాయి. ఇంకా కొంతమంది క్యాండిడేట్లు చాలా ఘాటుగా ఉండే పర్ఫ్యూమ్స్ అనేటివి వాడుతూ ఉంటారు. ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే, స్ప్రే చేసిన వెంటనే ఆ ఘాటు అదంతా ఇక్కడి వరకు వెళ్ళినట్లు అనిపిస్తుంది. మీరే గమనించుకోండి. ఎక్కువ వాసన వచ్చే పర్ఫ్యూమ్స్ మీరు స్ప్రే చేసుకున్నా అది ఇక్కడి వరకు వెళ్ళి కాసేపు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటి వల్ల కూడా చాలా పెద్ద నష్టాలే ఉంటాయి. వాటిని కూడా మీకు పిక్స్తో సహా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఈ ఘాటు స్మెల్ని పీల్చుకోవడం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా ఎక్కువైపోయి పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట, ఊపిరి పీల్చుకోలేక. ఇంకా కొన్నిసార్లు వీజింగ్ ప్రాబ్లం అంటే గురక కూడా వస్తుంది పిల్లల్లో. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అయితే లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ లంగ్స్ వరకు వెళ్తే ఇంకా చాలా డేంజర్. ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, ఇంకా కొంతమంది పిల్లల్లో దగ్గు అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. కొంతమందికి తుమ్ములు కూడా వచ్చేస్తూ ఉంటాయి, అలర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పడకపోతే. స్కిన్ మీద ఇరిటేషన్, ర్యాషెస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ తుమ్ములు ఒక్కోసారి కొంతమంది పిల్లలు ఎలా అంటే ఒకేసారి 7-8 తుమ్ములు తుమ్మేస్తూ ఉంటారు. పిల్లలు చాలా అలసిపోతారు, చాలా సిక్ అయిపోతారు. అందుకే పిల్లల దగ్గర పర్ఫ్యూమ్ అనేది అస్సలు యూజ్ చేయకండి. ఒకవేళ మీకు అంతగా అవసరం ఉంటే దూరంగా వెళ్ళి మీరు స్ప్రే చేసుకోండి. పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా పర్ఫ్యూమ్ యూజ్ చేయకుండా ఉండడమే మంచిది. చాలా వరకు పర్ఫ్యూమ్లలో సింథటిక్ టాక్సిన్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి, కలుపుతారు వాళ్ళు. మనకు బయట మార్కెట్లో పర్ఫ్యూమ్స్ ఎన్ని రకాల ఫ్లేవర్స్ దొరుకుతూ ఉన్నాయి. చాక్లెట్ ఫ్లేవర్ అని, రోజ్ ఫ్లేవర్ అని, ఇలా రకరకాలు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ బయట స్మెల్ దొరుకుతూ ఉన్నాయి కదా. రకరకాల వాసనలు బయట అవైలబుల్లో ఉన్నాయి, సెంట్లు. ఇన్ని రకాల వాసనలు మనకి అందుబాటులో తెచ్చేస్తున్నారు అంటే మార్కెట్ అదంతా బిజినెస్. అంత వాసన రావాలి అంటే వాటిలో ఎంత కలిపి ఉండాలి కెమికల్స్, అది కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లల దగ్గర అస్సలు వాడకండి పర్ఫ్యూమ్స్. ఇంకా కొంతమంది ఏంటి అంటే
బట్టల మీద మాత్రమే కాకుండా చిన్నపిల్లలకి ఇక్కడ చేతుల కింద అండర్ ఆర్మ్స్లో కూడా స్ప్రే చేసేస్తూ ఉంటారు. మీరు కొట్టుకునేదే కాకుండా, మీరు గొబ్బు పట్టించుకునేదే కాకుండా పిల్లల్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. అదే పనిగా పిలిచి మరీ స్ప్రే చేస్తూ ఉంటారు. అస్సలు స్ప్రే చేయకండి అండర్ ఆర్మ్స్లో. చిన్నపిల్లల బాడీ చెప్పాను కదా, చాలా డెలికేట్గా ఉంటారు వాళ్ళు, చాలా స్మూత్గా ఉంటారు. అవి ఒక్కొక్కసారి మంట పుట్టే ఆ ప్లేస్లో రెడ్గా అయిపోయి ర్యాషెస్ అనేవి వచ్చేస్తాయి. అందుకే మళ్ళీ 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 చెప్తున్నా, అస్సలు వాడకండి పిల్లల దగ్గర. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకొక మెయిన్ థింగ్ ఉంది. అది ఏంటంటే హార్మోన్స్. పిల్లల్లో హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి వీటి వల్ల.